హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అప్డేటెడ్గా జాబ్ నోటిఫికేషన్స్, స్కాలర్షిప్స్, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ ఇమీడియట్గా తెలుస్తాయి. ఏమీ మిస్ అవ్వకుండా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజైతే అండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS అండి వివిధ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన అయితే రిలీజ్ చేసింది. ఈ పోస్టులు అన్ని కూడా అండి రీజనల్ రూరల్ బ్యాంక్ RRBలో CRP స్కోర్ ద్వారా ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు అయితే రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. అయితే అండి IBPS ప్రకారం అయితే 10,447 పోస్టులు అయితే ప్రెసెంట్ అయితే ఉన్నాయి. ఈ పోస్టుల సంఖ్య అనేది పెరగచ్చు అని చెప్తున్నారు అపాయింట్మెంట్ టైం కి అయితే. ఇక్కడైతే మీకు కనపడుతుంది కదండి, తెలుగు రాష్ట్రాల్లో మొత్తం అయితే 750 అసిస్టెంట్ ఖాళీలు అయితే ఉన్నాయి. అందులో ఏపీ నుంచి 343 పోస్టులు, తెలంగాణ నుంచి పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఏపీలో స్కేల్ 1 ఆఫీసర్ పోస్టులు 82, తెలంగాణలో 89 అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో అయితే పోస్టులు అయితే ఉంటాయి. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇచ్చారండి. ఈ ఎగ్జామ్ మీకు ఎక్కడెక్కడ ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఫస్ట్ 2 స్టేజెస్ లో ఎగ్జామ్ అయితే ఉంటుంది కదండి. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే మెయిన్ ఎగ్జామ్ కి అయితే పిలుస్తారు. సో ఆంధ్రప్రదేశ్ నుంచి అండి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి అనంతపురం, చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో అయితే ఉన్నాయి. మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్ వచ్చేప్పటికి గుంటూరు, కర్నూలు, విజయవాడ మాత్రమే అయితే ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ నుంచి అయితే చూద్దాము. తెలంగాణ నుంచి అయితే అండి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వచ్చేసేపటికి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అయితే ఉంటాయి. నెక్స్ట్ హైదరాబాద్, కరీంనగర్ లో అయితే ఉంటుంది మెయిన్ ఎగ్జామ్. ఫస్ట్ పోస్ట్ వచ్చేసేపటికి ఆఫీస్ అసిస్టెంట్ అయితే ఉంది. మల్టీపర్పస్ అండి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయి ఉండాలి. సో డిజైరబుల్ వర్కింగ్ ఇన్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అంటున్నారు. ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. సో ఫ్రెషర్ క్యాండిడేట్ డిగ్రీ అయిపోతే సరిపోతుంది. సో ఎవరైనా అప్లై అయితే చేయొచ్చు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసేపటికి ఆఫీసర్ స్కేల్ 1 అయితే ఉంది. అసిస్టెంట్ మేనేజర్ అయితే ఉంది. దీనికి వచ్చేసేపటికి బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయి ఉండాలి. ఇక్కడ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్ డిగ్రీ అగ్రికల్చర్ లో కానీ, డిగ్రీ హార్టికల్చర్ లో కానీ, డిగ్రీ ఫారెస్ట్రీ, అనిమల్ హస్బెండరీ లో అయిపోయిన డిగ్రీ స్టూడెంట్స్ కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఫస్ట్ వాళ్ళకైతే ఇస్తారు. సెకండ్ వీళ్ళు లేకపోతే బ్యాచులర్ డిగ్రీ ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఇస్తామని చెప్తున్నారు. సో దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ లేదు. ఇంకా ఇక్కడ సబ్జెక్ట్స్ కూడా ఇచ్చారండి. వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ మార్క్ ఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లాస్, ఎకనామిక్స్ ఆర్ అకౌంటరీ అయితే అయిపోయి ఉండాలి. డిజైరబుల్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అని అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 పొజిషన్ అయితే ఉందండి. దీని జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, మేనేజర్ కింద పోస్ట్ అయితే ఉంటాయి. వీళ్ళు వచ్చేసేపటికి బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అయితే అయిపోయి ఉండాలి. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ క్యాండిడేట్స్ హ్యావింగ్ డిగ్రీ ఇన్ బ్యాంకింగ్, డిగ్రీ ఇన్ ఫైనాన్స్, డిగ్రీ ఇన్ మార్కెటింగ్, డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, అనిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ అండ్ అకౌంటరీలో చేసిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తామంటున్నారు. వీళ్ళకి వచ్చేసేపటికి 2 years అండ్ ఆఫీసర్ ఇన్ ఏ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే ఉండాలని చెప్తున్నారు కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసేపటికండి ఆఫీసర్ స్కేల్ 2 అయితే ఉంది. దీన్ని స్పెషలిస్ట్ ఆఫీసర్, మేనేజర్ అయితే ఉంటారు. వీళ్ళు వచ్చేసేపటికండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్, బ్యాచులర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయిపోయిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. సో డిజైరబుల్ వచ్చేసేపటికి వీళ్ళకి ASP, PHP, C++, జావా, VB, VC, OCP అయితే ఉండాలని చెప్తున్నారు. 1 year ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ లో అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఒకవేళ చార్టెడ్ అకౌంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ పోస్టులు CA ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే అయిపోయి ఉండాలి. 1 year చార్టెడ్ అకౌంటెంట్ గా అయితే వీళ్ళైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లా ఆఫీసర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి. డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయి ఉండాలి. 2 years ఆర్ అడ్వకేట్ ఆర్ షుడ్ హ్యావ్ వర్క్డ్ లా ఆఫీసర్ ఇన్ బ్యాంక్స్ నుంచి ఇన్స్టిట్యూట్ నుంచి అయితే ఉండాలి. నెక్స్ట్ ట్రెజరీ మేనేజర్ వచ్చేసేపటికండి చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ MBA ఫైనాన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయి ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. రిలవెంట్ ఫీల్డ్ లో అయితే కంపల్సరీ చెప్తున్నారు. మార్కెటింగ్ ఆఫీసర్స్ వచ్చేప్పటికి MBA ఇన్ మార్కెటింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయి ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి.
ఉండాలి. నెక్స్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అయితే పడ్డాయండి, ఏవో అంటారు. వీళ్ళు బ్యాచులర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, డైరీ, అనిమల్ హస్బెండరీ, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్ లో అండ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లో అయితే అయిపోయి ఉండాలి. 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. వీళ్ళకి 2 years ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. సో ఈ పోస్ట్కి మాత్రం ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉన్న పోస్టులు అన్నిటికీ కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసేపటికి ఆఫీసర్ స్కేల్ 3 అయితే ఉంది. దీన్ని సీనియర్ మేనేజర్ అంటారు. వీళ్ళు వచ్చేసేపటికి బ్యాచులర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ నుంచి అయితే అయిపోయి ఉండాలి. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, అనిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా అండ్ ఎకనామిక్స్, అకౌంటరీలో చేసిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. వీళ్ళకి పాత్ర మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఆఫీసర్ అండ్ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే అయి ఉండాలి. సో ఈ పోస్ట్ కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. కొన్ని పోస్టులకు మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే లేవు, కొన్ని పోస్టులకు అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే మీకు కనపడుతుంది కదండి, అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజు అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఎప్పటి నుంచి ఎప్పటిలాగా అప్లై చేసుకోవచ్చు అంటే ఆన్లైన్లో 88/06/2021 అంటే June 8th నుంచి June 28th వరకు మాత్రమే టైం అయితే ఇచ్చారు. సో ఈ డేట్స్ లో మీరైతే ఆన్లైన్ లో ఫిల్ చేయాలి. అప్పుడే అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలి. ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 పోస్టులకు అయితే 175 రూపీస్ అయితే ఉన్నాయి. 850 రూపీస్ ఫర్ అదర్ క్యాండిడేట్స్ కి అయితే ఉన్నాయి. మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్ కి అయితే 175 రూపీస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ కి అయితే ఉంది. 850 రూపీస్ అయితే రిమైనింగ్ క్యాండిడేట్స్ కి అయితే ఇచ్చారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ అయితే ఎలా ఉంటుందో చెప్తున్నారండి. ఎగ్జామ్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది మీకు ఆబ్జెక్టివ్ లో అయితే ఉంటుంది. ఆఫీస్ అసిస్టెంట్ కి మల్టీపర్పస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ అయితే ఉంటాయి. మొత్తం టోటలీ 80 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. మాక్సిమం మార్క్స్ 80 మార్క్స్ కి అయితే ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్జామ్ అనేది 45 minutes అయితే ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 2 కి అయితే వచ్చేసేపాటికి వీళ్ళకి కూడా రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి అయితే క్వశ్చన్స్ అడతారు. 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 80 మార్క్స్ అయితే ఉంటాయి. 45 మార్క్స్ అయితే టోటల్ టైం అయితే 45 minutes అయితే ఇస్తారు. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసేపటికి ఆబ్జెక్టివ్ అయితే ఉంటుందండి. ఆఫీస్ అసిస్టెంట్ కి అయితే మల్టీపర్పస్ లో ఉన్న వాటికైతే రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ అయితే ఉంటాయి. టోటల్లీ 200 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 200 మార్క్స్ కి అయితే ఉంటుంది. ఇక్కడ 2 hours టైం అయితే ఇస్తారు మీకు. ఇక్కడ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అయితే ఇస్తారు ఆఫీసర్ స్కేల్ 1 కి. దీంట్లో కూడా 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 200 మార్క్స్ కి అయితే ఉంటుంది ఎగ్జామ్. 2 hours అయితే టైం అయితే ఉంటుంది. ఇక్కడైతే అండి ఎగ్జామ్ అనేది వర్షన్స్ ఎలా ఉంటుందో చెప్పారండి. మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ లో అయితే వర్షన్ ఆఫ్ ది టెస్ట్ ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు అయితే ఉంటుంది వర్షన్. ఈ 3 వర్షన్స్ లో మీరు ఏ లాంగ్వేజ్ లో అయినా మీరైతే అటెంప్ట్ అయితే చేయొచ్చు ఎగ్జామ్ ని. నెక్స్ట్ తెలంగాణ నుంచి వచ్చేసేపటికండి హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూలో అయితే ఎగ్జామినేషన్ అయితే పేపర్ అయితే ఉంటుంది. ఈ 4 లాంగ్వేజ్ లో మీకు ఇష్టమైన లాంగ్వేజ్ లో మీరైతే ఎగ్జామ్ అయితే అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతేనండి ఆఫీసర్ స్కేల్ 1 లో జనరల్ బ్యాంకింగ్ ఆఫీస్ కి అయితే ఇట్లా అయితే ఎగ్జామ్ ఉంటుంది. రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అయితే ఉంటుంది. 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 200 మార్క్స్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఎగ్జామ్ అనేది 2 hours అయితే ఉంటుంది. ఇక్కడ స్పెషలిస్ట్ కేడర్ లో ఉన్న పోస్టులు కూడా సేమ్ అండి. 240 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 200 మార్క్స్ అయితే ఉంటుంది. 2 hours 30 minutes టైం అయితే ఇస్తారు. ఆఫీసర్ స్కేల్ 3 లో కూడా అండి ఇవన్నీ సబ్జెక్ట్స్ అయితే సేమ్ ఉన్నాయి ఆఫీసర్ గ్రేడ్స్ కి అయితే. బట్ క్వశ్చన్ నుండి మీకు మారుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కొన్ని ఎగ్జామ్స్ కి ఎక్కువ ఉన్నాయి, కొన్ని ఎగ్జామ్స్ తక్కువ ఉన్నాయి. 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 200 మార్క్స్ అయితే ఉంటుంది. ఇక్కడ 2 hours అయితే టైం అయితే ఇస్తారు. ఇక్కడ ఏజ్ అయితే ఉందండి. ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్ కి అయితే అబౌట్ 21 years నుంచి బిలో 40 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. ఫర్ ఆఫీస్ స్కేల్ 2 మేనేజర్ లెవెల్లో ఉన్న వాళ్ళ పోస్టులు కూడా అబౌట్ 21 years నుంచి బిలో 32 years ఉన్న వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోవాలి. ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కి అప్లై చేసుకునే వాళ్ళు అబౌవ్ 18 years నుంచి బిలో 30 years మధ్యలో ఉన్న వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఫర్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ లో ఉన్న పోస్టులకు అయితే బిట్వీన్ 18 years నుంచి 28 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబల్ కి అయితే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కి అయితే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. పర్సన్ విత్ డిజబిలిటీ స్టూడెంట్ కి అయితే 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. సో ఎగ్జామ్ సెంటర్స్ అయితే నేను ఇందాక ఆల్రెడీ మీకు మెన్షన్ అయితే
చేశాను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి ప్రిలిమ్స్ మెయిన్స్ కి, అండ్ తెలంగాణ స్టేట్ నుంచి ప్రిలిమ్స్ మెయిన్స్ ఎక్కడ ఉంటాయి నేను క్లియర్ గా అయితే ఇందాక చెప్పాను. ఇక్కడ హౌ టు అప్లై అయితే ఇచ్చారండి, ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు. ఆ లింక్ లోకి వెళ్ళి మీరైతే ముందు అప్లికేషన్ ఫామ్ ఫీ చేయాలి. ఫీజు పే చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి అయితే వస్తుంది. సో రిక్వైర్డ్ అప్లికేషన్ చేయడానికి ముందండి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఫోటోగ్రాఫ్ అనేది 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. మీ సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అయితే ఉండాలి. సో ఇది హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఇంగ్లీష్ లో మాత్రమే ఫిల్ అయితే చేయాలండి. ఇక్కడ క్లియర్ గా అయితే సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్ లో ఉంటే యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. ఈ మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయొద్దండి. ఈ మిస్టేక్ చేయడం వల్ల మీ అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఏమి మిస్టేక్స్ చేయకుండా నీట్ గా మీ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయండి. మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ప్రాపర్ గా అయితే ఉండాలి. అక్కడ ఒక టెక్స్ట్ అయితే ఇస్తారు. టెక్స్ట్ అయితే మీరు కంపల్సరీ అయితే రాయాలి. మీ ఓన్ లాంగ్వేజ్ లో మాత్రమే రాయాలి. సో ఫ్రెండ్స్ ఇంకొక పాయింట్ అయితే చెప్తున్నారు, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు అప్లై ఫర్ ఓన్లీ 1 పోస్ట్, దట్ ఈస్ స్కేల్ 1 పోస్ట్ కానీ 2 పోస్ట్ కానీ 3 పోస్ట్ కానీ ఆఫీసర్స్ లో ఉన్న ఏదైనా ఒక పోస్ట్ కి మాత్రమే అప్లై చేయగలిగే వీలుంటుంది. సో 2-3 పోస్టులకు అయితే అప్లై అయితే చేయొద్దు. మీరు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా మీకు దాంట్లో ఏది సూటబుల్ అవుతుంది, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ పోస్టులకు అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. సో లేకపోతే 2-3 కంటే ఎక్కువ మీరు అప్లై అయితే చేస్తే మీ అన్ని ఫామ్స్ రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడైతే ఆ పాయింట్ అనేది మెన్షన్ చేశారు. ద అప్లికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైయింగ్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ ఇన్ ఆఫీసర్ క్యాడర్ విల్ బి సమ్మేర్లీ రిజెక్టెడ్ అనేది క్లియర్ గా అయితే ఇచ్చారు ఈ పాయింట్. సో ఫ్రెండ్స్ అందుకే ఎవరైనా సరే ఒక పోస్ట్ కి మాత్రమే అప్లై అయితే చేసుకోండి. సో ఆలోచించి మీరు ఏంటి, మీ పోస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏం అడిగారు క్లియర్ గా చెక్ చేసుకొని ఏదో ఒక పోస్ట్ కి మాత్రమే అప్లై అయితే చేసుకోండి. సో కంగారు పడి అన్ని పోస్టులకు అప్లై అయితే చేసుకొని మీ ఫామ్ ను మాత్రం రిజెక్ట్ అయితే చేసుకోవద్దు. సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ కండక్ట్ చేస్తున్న ఆఫీసర్ స్కేల్ పోస్టులు. సో ఫ్రెండ్స్ ఎవ్వరూ కూడా మిస్టేక్స్ చేసుకొని ఫామ్స్ అయితే రిజెక్ట్ చేసుకోవద్దు. నేను క్లియర్ గా చెప్పాను ఏవే మిస్టేకులు చేయకూడదు. సో అవన్నీ చెక్ చేసుకొని మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయండి 1-2 సార్లు ఆలోచించి. సో ఇలాంటి అప్డేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు ఇమీడియట్ గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.